ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం. ఇర్మియా 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ఉదయకాందు దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాందు ప్రభు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అలసి ఉన్న వారిని, వారి ఆశను తృప్తిపరుస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదండి, కృషించిపోతున్న వారిని నింపేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయమే దేవుడు వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అలసి ఉన్న వారిని ఆశను తృప్తిపరుస్తాడు. నా ప్రభు ఉదయకాలంలో నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో ఆయన ఎరుగునటి దేవుడు. ఏ కోరిక నువ్వు కలిగి ఉన్నావో, నువ్వు ఏ ఆశతో నువ్వు తిరుగుచున్నావో, లేక ఎన్నాళ్ళు ఆశను ఎవరు కూడా తృప్తిపరచలేకున్నారేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాలంలో నువ్వు అలిసిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నువ్వు దేనికోసం అలిసి ఉన్నావు? ఒకవేళ వివాహం కోసం అలిసి ఉన్నావా? ఉద్యోగం కోసం అలిసి ఉన్నావా? లేక సంతానం లేక అలిసిపోతూ ఉన్నావా? ఆయా ప్రయత్నాలు చేసి అన్ని కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయా? చదువు విషయంలో ఎగ్జామ్స్ రాస్తున్నారు 10th బిడ్డలు. ప్రతిదీ కూడా దేవుడు ఈ ఎగ్జామ్స్లో కూడా దేవుడు కృపించి నీ అలిసి ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఎగ్జామ్ సమయంలో 10th ఇంటర్ రాస్తున్న బిడ్డలందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అనేక సార్లు ఇంటర్ లేక డిగ్రీ ఏ ఎగ్జామ్స్ రాసారా, సప్లిమెంటరీతో రాస్తూ కూడా నువ్వు బాధపడుతూ ఫెయిల్ అవుతున్నావేమో, నా ప్రభు అంటున్నాడు, నువ్వు అలిసిపోయి ఉన్నావా? నిన్ను తృప్తిపరుస్తాను. నువ్వు కృంగిపోయి ఉన్నావా? నేను నింపుతాను. హల్లెలూయా. ఒకవేళ కుటుంబంలో సమస్యలతో నువ్వు కృంగిపోతున్నావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను కృంగిన వారిని, కృషించిపోయిన వారిని నేను వారిని నింపుతాను. దేనితో నింపుతానంటే దేవుని దీవెనంతో నింపుతానంటున్నాడు. ఆయన ఆశీర్వాదాలతో నింపుతానంటున్నాడు. ఆయన ఎంతైనా గొప్ప దేవుడండి. అందుకే ఉదయకాంతి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అలిసి ఉన్న ప్రాణాలను ఆయన తృప్తిపరచువాడు, కృషించిపోయిన వారందరినీ ఆయన నింపువాడు. ఆయనే నవ్వు చేత నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, ఆశీర్వాదంతో నింపుతాడు, దేవుని కృపతో నిన్ను నింపుతాడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి దేవుడు అంటే అలసిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, సొమ్మసిల్లిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, కృషించిపోయిన వారిని బలపరిచి లేవనెత్తే దేవుడు. కాబట్టి నువ్వే సమస్యతో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఉదయకాంతి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేనికోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ ఆశను దేనికోసం నువ్వు ఆశపడుతున్నావో, ఉద్యోగం కోసమైనా, దేనికోసమైనా, ఒక వ్యాపారం కోసమైనా, లేక అప్పుల సమస్యలతో అప్పుడు తిరిగిపోతాయి అన్న ఆశతో నువ్వు ఎదురు చూస్తున్నావేమో, నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఆశపడుతున్నావు కదా, నీ ఆశను నేను తృప్తిపరుస్తాను. మన ఆశలన్నీ కూడా నెరవేర్చే దేవుడు ఆయన అండి, తృప్తిపరిచే దేవుడు ఆయనే. ఆశపడే వారి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అలసిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసి వారిని దేవుడు ఏం చేస్తాడు? బలముతో నింపుతాడండి. కాబట్టి ఉదయకాంతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలసిపోయి నువ్వు ఉన్నామేమో సహోదరుడా, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు అలసిపోయి ఉంటే నీ ప్రాణాన్ని, నీ ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. నీకే ఆశ కలిగి ఉన్నావో ఉదయకాంతి నా ప్రభు నువ్వు ఆశపడ్డ ప్రాణంను నా ప్రభు తృప్తిపరచును గాక. నీ ఆశలన్నీ కూడా నా ప్రభు నెరవేర్చును గాక. సఫలీకృతంగా ప్రతిదీ కూడా ఆశీర్వాదకరంగా తృప్తిపరిచి నెరవేర్చును గాక. నీ ఆశలు ఏమై ఉన్నాయో, నీ కోరికలు ఏమై ఉన్నాయో, నీ అభిలాషలు ఏమై కలిగి ఉన్నాయో, నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో నీ కోరికలన్నీ కూడా నా ప్రభు అంటున్నాడు నిన్ను సిద్ధపరిచి నీ ఆశలను తృప్తిపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేదేమనండి. నువ్వు భయపడొద్దు, భీతిపడొద్దు, దేవుని వైపు చూడు. ఆయన ఎటువంటి వాడంటే ఆశపడ్డ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, కృషించిపోతున్న నిన్ను, నన్ను, మనందరినీ కూడా లేవనెత్తి నింపే దేవుడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. ఈ వాగ్దానం మీ పట్ల, మనందరి పట్ల ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో, విశ్వసిస్తున్నారో వారందరి పట్ల దేవుని నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.